హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము బయాలజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1. కార్డియాక్ అన్న పదము మన శరీరంలో ఈ అవయవానికి సంబంధించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గుండె. క్వశ్చన్ నెంబర్ 2. గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 A అండ్ B. కుడి కర్ణిక, కుడి జఠరికలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్రింది వాణిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కవాటం. క్వశ్చన్ నెంబర్ 4. అమీబాలో పదార్థాలు రవాణా జరిగే ప్రక్రియ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ద్రవాభిసరణము. క్వశ్చన్ నెంబర్ 5. పదార్థాల రవాణాకు తోడ్పడే వ్యవస్థ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రసరణ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 6. నాడీ స్పందన రేటు దేనికి సమానంగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హృదయ స్పందనకు సమానంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. గుండెలోని పైగదులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కుడి కర్ణికలు. గుండెలోని పైగదులు కర్ణికలు. క్వశ్చన్ నెంబర్ 8. శరీరంలో పెద్ద ధమని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పుపుస ధమని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. శరీరం పై భాగాల నుండి రక్తాన్ని తీసుకొచ్చే నాళము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఊర్ధ్వ బృహత్ శిర. క్వశ్చన్ నెంబర్ 2. తక్కువ దృఢత్వం కలిగిన రక్తనాళాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిరలు. క్వశ్చన్ నెంబర్ 3. గుండెలోని కవాటాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విలియం హార్వే. క్వశ్చన్ నెంబర్ 4. గుండె సడలే స్థితిని ఏమంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డయాస్టోల్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 5. హార్దిక వలయానికి పట్టే సమయం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 0.8 seconds. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. మానవునిలో విసర్జక వ్యవస్థ యొక్క ప్రమాణం. మానవునిలో విసర్జక అవయవం యొక్క ప్రమాణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నెఫ్రాన్. క్వశ్చన్ నెంబర్ 2. బొద్దింకలో విసర్జక అవయవాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మాల్పీజియన్ నాళికలు. క్వశ్చన్ నెంబర్ 3. మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ABDC. ఏ మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4. మాల్పీజియన్ నాళికలు ఏ జీవిలో విసర్జక అవయవాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈగ. క్వశ్చన్ నెంబర్ 5. మూత్రంలోని ప్రధాన భాగము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నీరు. క్వశ్చన్ నెంబర్ 6. ఏ జీవిలో ప్రత్యేక విసర్జక అవయవాలు ఉండవు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అమీబా. క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది వాటిలో ఏ హార్మోన్కు మూత్ర విసర్జనతో ప్రత్యేక సంబంధం ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వ్యాసోప్రెసిన్. క్వశ్చన్ నెంబర్ 8. మూత్రం పసుపు రంగుతో ఉండటానికి కారణం ఏమిటి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యూరోక్రోమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. మూత్రం ఏర్పడే దిశల క్రమము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణ, నాళిక స్రావం. క్వశ్చన్ నెంబర్ 2. మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్ భాగము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బౌమన్ గుళిక. క్వశ్చన్ నెంబర్ 3. మూత్రం యొక్క pH విలువ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 6. క్వశ్చన్ నెంబర్ 4. మూత్రంలో అకర్బన పదార్థాల శాతము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1.5. క్వశ్చన్ నెంబర్ 5. మూత్రంలో నీటి శోషణంకు తోడ్పడే హార్మోన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వ్యాసోప్రెసిన్. క్వశ్చన్ నెంబర్ 6. నెఫ్రాన్లో గుచ్చగాలనం జరిగే ప్రాంతము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్లోమరులస్. క్వశ్చన్ నెంబర్ 7. మూత్రపిండంలో వెలుపలి మండలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వల్కలం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. మెదడు వెన్నుపాము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కేంద్రీయ నాడీ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 2. వెన్నుపాము ఆకారము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వరాసిక. క్వశ్చన్ నెంబర్ 3. వీటిని క్రియాత్మక ప్రమాణాలు అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నాడీ కణాలు. క్వశ్చన్ నెంబర్ 4. వెన్నుపాము నుండి ప్రచోదనాలను నిర్వాహక అంగాలకు తోడుకు వెళ్ళే నాడులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అపవాహి లేదా చాలక నాడులు. క్వశ్చన్ నెంబర్ 5. జ్ఞాన కేంద్రాలు ఉన్న భాగము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మస్తిష్క వల్కలం. క్వశ్చన్ నెంబర్ 6. నాడీ కణాలకు పోషకాలను అందించేవి.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గ్లియల్ కణాలు. క్వశ్చన్ నెంబర్ 7 జ్ఞానాంగాలు గ్రాహకాల నుండి ప్రచేదనాలను వెన్నుపాముకు తీసుకువెళ్ళే నాడులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అభివాహి లేదా జ్ఞాన నాడులు. క్వశ్చన్ నెంబర్ 8 నాడీ కణాలు విభజన చెందే శక్తిని కోల్పోయాయి, అయితే ఇవి పిండ దశలో మాత్రమే విభజన చెందుతాయి. ఆ విభజనలు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సమ విభజన. సో ఈరోజైతే ఇవి బిట్స్ ఫ్రెండ్స్, తప్పకుండా అన్నీ నేర్చుకోండి, ఓకేనా? అలాగే టెక్స్ట్ బుక్ చదవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మూత్రపిండం గురించి ఇచ్చారు పిక్చరు. అదో బృహత్శిర, ఊర్ధ్వధ్వమని, అది వృక్క గ్రంథి, వృక్కధమని, ఎడమ మూత్రపిండము, వృక్కశిర, ఎడమ మూత్రనాళము, మూత్రాశయంలో తెరుచుకునుట, మూత్రాశయము, ప్రసేకము, బ్రహ్మ, బాహ్య ద్వారము. మూత్రపిండాల గురించి టాపిక్ చెప్తాను. మానవులలో చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉండే ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఉదర కుహరంలో పృష్ఠ శరీర కూడ్యానికి అతుక్కొని వెన్నెముకకు ఇరువైపులా అమరి ఉంటాయి. కుడివైపు మూత్రపిండము ఎడమవైపు దానికంటే కొద్దిగా కిందికి ఉంటుంది. మూత్రపిండాలు 10 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. 5 నుంచి 6 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల మందంతో ఉంటాయి. మూత్రపిండం వెలుపల కుంభాకారంగాను లోపల పుటాకారంగాను ఉంటుంది. పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో గల పల్లాన్ని హైలస్ అంటారు. ఈ హైలస్ ద్వారా వృక్కధమని మూత్రపిండంలోనికి ప్రవేశిస్తుంది. వృక్కశిర, మూత్రనాళం వెలుపలికి వస్తాయి. శరీరంలోని వివిధ అవయవాలలో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్కధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి. ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కశిర సేకరిస్తుంది. అక్కడ రక్తం వడగట్టబడుతుంది. మూత్రపిండం అంతర్నిర్మాణం. మూత్రపిండం నిలువుకోతను పరిశీలించినప్పుడు 2 భాగాలుగా కనిపిస్తుంది. ముదురు గోధుమ వర్ణంలోనున్న వెలుపలి భాగాన్ని వల్కలమని, లేత వర్ణంలోనున్న లోపలి భాగాన్ని దవ్వ అని అంటారు. ప్రతి మూత్రపిండంలోనూ సుమారు 1 మిలియన్ కంటే ఎక్కువ 1.3 to 1.8 మిలియన్ సూక్ష్మ వృక్క నాళాలు ఉంటాయి. వీటిని వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్లని అంటారు. నెఫ్రాన్ నిర్మాణము. నెఫ్రాన్లో 2 ముఖ్య భాగాలు ఉంటాయి, మాల్పీజియన్ దేహము మరియు వృక్క నాళిక. మాల్పీజియన్ దేహము నెఫ్రాన్లో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని బౌమన్ గుళిక. దానిలో ఉన్న రక్తకేశ నాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని రక్తకేశ నాళికా గుచ్ఛం అంటారు. బౌమన్ గుళిక, రక్తకేశ నాళికా గుచ్ఛంలను కలిపి మాల్పీజియన్ దేహం అంటారు. అభివాహి ధమనిక వ్యాసము అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వల్ల రక్తకేశ నాళికా గుచ్ఛంలో పీడనం పెరిగి దానిలోని పదార్థాలు వడపోతకు గురవుతాయి. బౌమన్స్ గుళిక గోడలలోని కణాలు ఉపకళా కణజాలంతో ఏర్పడతాయి. వీటిని పోడోసైట్లు అంటారు. పదార్థాల వడపోతకు వీలు కలిగించేలా పోడోసైట్ కణాల మధ్య సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వృక్క నాళికలో 3 భాగాలు ఉంటాయి, సమీపస్థ సంవలిత నాళము, హెన్లీ శిక్యము, దూరస్థ సంవలిత నాళము. మూత్రపిండం ఏర్పడే విధానం ఇచ్చారు. 4 దశలు. గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణం, నాళికాస్రావము, అధిక గాఢత గల మూత్రం ఏర్పడము. గుచ్చగాలనము వృక్కధమని శాఖ అయిన అభివాహి ధమని రక్తకేశ నాళిక గుచ్ఛంలోనికి ప్రవహిస్తుంది. వరణాత్మక పునఃశోషణ గురించి ఇచ్చారు ఫ్రెండ్స్. గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. ఇది రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది. ప్రాథమిక మూత్రంలో రక్త కణాలు ఉండవు. ఇది సమీపస్థ సంవలిత నాళంలోకి వెళ్తుంది. ప్రాథమిక మూత్రంలో నుండి శరీరానికి ఉపయోగపడే పదార్థాలు బాహ్యకేశ నాళిక వలలోనికి పునఃశోషణం అవుతాయి. తర్వాత నాళికాస్రావము, అధిక గాఢత గల మూత్రం ఏర్పడము. తర్వాత సంగ్రహనాళంలో వ్యాసప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతి గాఢతను పొందుతుంది. మూత్రనాళాలు. మూత్ర విసర్జన గురించి మూత్రము సంఘటన. మానవుడు రోజుకు దాదాపు 1.6 to 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.